మనము దేవుని సన్నిధానములో దేవుని కొరకు ఏ విధంగా వాడుతున్నాం, ఏ విధంగా మనల్ని మనము పరిశీలన చేసుకుంటూ ఉన్నాం. ఆదివారము ఆరాధనలో, ఆదివారము వాక్యములో, ఆదివారము ప్రార్థనలో మన జీవితాలు ఏ విధంగా ఉంటున్నాయి, మన కుటుంబాలు ఏ విధంగా ఉంటున్నాయి, ఈ విషయాలను వాక్యానుసారంగా మనము జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 1వ వచనం ఒక్కసారి చదువు. అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను. ఒక ద్వారం ఉన్నది. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి ఎన్ని మండపాలు కలవు? మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాను. 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలోనికి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలించబడినప్పుడు పిమ్మట మొదటి ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మండపములలో రోగులు, కుంటివారు, గుడ్డివారు, చెవిటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 అంటే 38 సంవత్సరాల ఏండ్ల నుండి, 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఉన్నాడు. చదవండి. వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. చాలండి. ఇక్కడ వరకు మనం వాక్యాన్ని ధ్యానించి అప్పుడు మిగతా వచనాలకు వెళ్దాం. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. బెతెస్దా అనే ఒక కోనేరు, బెతెస్దా అనే ఒక కోనేరు మీకు పరిచయం చేస్తున్నాను. బహుశా వాక్యాన్ని మీరు దైవజనుల ద్వారా విని ఉండొచ్చు చాలాసార్లు. అయితే ఈ వాక్యములో కొన్ని సత్యాలు, కొన్ని విషయాలు మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. బెతెస్దా అనే ఒక కోనేరు కలదు. ఆ కోనేరుకు ఎన్ని మండపాలు ఉన్నాయి? 5 మండపాలు. మండపం అంటే షెడ్, ఒక ఫంక్షన్ హాల్ లాగా. అలాంటి ఫంక్షన్ హాల్స్ ఎన్ని ఉన్నాయంట? 5 ఉన్నాయి. ఈ బెతెస్దా అనే కోనేరుకు 5 మండపాలు ఎందుకున్నాయి అని మనం ప్రశ్నిస్తే, ఆలోచన చేస్తే, ఈ 5 మండపాలలో చాలామంది పడి ఉన్నారు. ఈ 5 మండపాలలో ఎవరెవరు ఉన్నారు అని అంటే అక్కడ రాయబడి ఉన్నది ఈ విధంగా. ఆ మండపములో రోగులు అనే మాట రాస్తుంది. ఆ మండపములో రోగులు, కుంటివారు, గుడ్డివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండేది. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుంది అని ఆలోచన చేస్తే, ఆ మండపానికి చేరుకున్న వారందరూ కూడా వ్యాధి కలిగిన వారే, సమస్య కలిగిన వారు, బాధలు కలిగిన వారు, ఇబ్బందులు కలిగిన వారు, భయంకరమైన పరిస్థితులలో ఉన్నవారు. వీరందరూ కూడా బెతెస్దా అనే కోనేరు దగ్గరికి, ఆ కోనేరులో ఉన్న మండపాల కింద వారు సేద తీర్చుకుంటూ ఉన్నారు. వారు అక్కడ పడి ఉన్నారట. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే అక్కడ ఒక వ్యక్తి వస్తున్నారు. ఎవరు ఆ వ్యక్తి అని అంటే, ఆ కోనేరు దగ్గరికి ఎవరు వస్తారు అని అంటే ఒక దేవదూత వస్తుందట. హల్లెలూయా. ఆ కోనేరు దగ్గరికి ఒక దేవదూత వస్తున్నది. ఆ దేవదూత ఏం చేస్తుంది అని అంటే, ఆ నీళ్ళల్లోనికి దిగి ఆ నీళ్లను
కదిలిస్తుందట. ఆ నీళ్లను కదిలింపగానే ఈ 5 మండపాలలో ఉన్న జనమంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరైతే ముందుగా వెళ్ళి ఈ 5 మండపాల్లో ఉన్న వారందరిలో ఎవరైతే ముందుగా వెళ్ళి ఆ నీళ్ళల్లోనికి దిగుతారో, ఆ నీళ్లు కదిలింపబడినప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడట? స్వస్థపరచబడతాడు. ఇది జరిగిన అక్కడ రాయబడిన ఒక స్టోరీ. చాలా జాగ్రత్తగా వినాలి. ఇలా గనక ఉంటే బహుశా నేను అనుకుంటున్నాను, మన ఇల్లు వదిలిపెట్టేసి, కుటుంబాన్ని వదిలిపెట్టేసి, పిల్లల్ని వదిలిపెట్టి చాలామంది వెళ్ళి ఇలాంటి స్థలాల్లో ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకు? స్వస్థత కావాలి, విడుదల కావాలి. అవునండి, అలాంటి నీళ్లు ఉంటే చాలామంది చెంబులతో ఇంటికి తెచ్చుకుంటారు. అలాంటి నీళ్లు ఉంటే ఆ నీళ్లు చుట్టూరు ఉండడానికి ప్రయత్నం చేస్తారు. చాలా జాగ్రత్తగా వినాలి. ఒక దేవదూత ఆకాశం నుండి ఆ నీళ్ళల్లోనికి దిగి నీళ్లు కదిలిస్తుంది. నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు అసలు ఇందులో ఏముంది నేర్చుకోవడానికి ప్రభువా? ఎందుకు వారికి నిజంగా డైరెక్ట్గా స్వస్థత ఇచ్చేయచ్చు కదా? నీళ్ళల్లోకి దిగి ఆ దేవదూత నీళ్లను కదిలిస్తే వీరిలో ఎవరు ముందుగా వెళ్తారో వారు స్వస్థత పొందుతారు. మరి కుంటువాడు వెళ్ళగలుగుతాడా? వెళ్ళలేడు. గుడ్డువాడు వెళ్ళగలుగుతాడా? వెళ్ళలేడు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రభువా అని నేను ఆలోచిస్తున్నప్పుడు కింద వచనాల్లో చాలా శ్రేష్టమైన మాటలు ఈరోజు దేవుని సన్నిధానంలో ఉన్న మనందరికీ ఉపయోగపడే ఒక మాటను నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. అక్కడ ఒక వ్యక్తి గురించి దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అంతమందిలో ఎంతమంది పడి ఉన్నారో అక్కడ ఆ 5 మంటపాలలో గుంపులుగా, అంటే లెక్కకు మించి ఉన్నారు. హల్లెలూయా. లెక్కకు మించి ఉన్న వారందరిలో ఒక వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో చూడండి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు. ఆ వ్యాధి ఏదో మనకు తెలియదు. హల్లెలూయా. వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండేను. 8 సంవత్సరాలు, 38 సంవత్సరాలు. ఆ మనుష్యుని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు కాదు, స్వయంగా ఎవరు వచ్చారో చూడండి. యేసు. హల్లెలూయా. వాడు పడి ఉండుట చూచి, వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలోనే, ఏ స్థితిలో అయితే అతను అక్కడికి వచ్చాడో, ఏ స్థితిలో అయితే నేను పడి ఉన్నానో, ఏ స్థితిలో అయితే నేను ఉండకూడదు అనుకున్నాడో అదే స్థితిలో ఎన్ని సంవత్సరాలుగా ఉన్నాడు అని అంటే 38 సంవత్సరాలుగా అలాగే ఉండిపోయాడు. ఈరోజు దేవుని మందిరానికి వస్తున్న మీరు ఏ స్థితిలో అయితే నేను ఉండకూడదు అని మీరు అనుకుంటూ ఉన్నారో, ఏ పరిస్థితులు అయితే నా నుండి వెళ్ళిపోవాలని మీరు అనుకుంటూ ఉన్నారో, ఏ యొక్క స్థితిగతులు అయితే మార్చబడాలి అని మీరు దేవుని మందిరానికి వచ్చారో, వచ్చిన వారుగా వచ్చినట్టుగా అలాగా ఉండకూడదు అనేది ఈరోజు మన వాక్య సారాంశం. హల్లెలూయా. 38 సంవత్సరాలుగా వాడు ఏ స్థితిలో ఆ మండపంలో అడుగు పెట్టాడో అదే స్థితిలో ఉన్నాడట. ఆ స్థితిలో ఉండి చూడండి, అక్కడ యేసు ప్రభు వారు ఒక మాట అడిగారు. వాడు పడి ఉండట చూచి, వాడప్పటికీ బహుకాలముండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపరచబడు గోరుచున్నావా, స్వస్థపరచబడు గోరుచున్నావా అని ఎవరు అడిగారు? యేసు అడిగారు. ఎవరిని అడిగారు? 38 సంవత్సరాలుగా ఉన్న వ్యక్తిని అడిగారు. మిమ్మల్ని యేసు ప్రభు వారు ఇదే ప్రశ్న అడిగితే
ఈరోజు మన చర్చ్కి వచ్చి, అమ్మ ఇన్ని సంవత్సరాలుగా నేను దేవుని మందిరంలో నిన్ను చూస్తున్నాను, ఇన్ని సంవత్సరాలుగా నీ ప్రార్థన నేను చూస్తున్నాను, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు పాడుతున్న పాటలు, నువ్వు చేస్తున్న విజ్ఞాపన, నువ్వు చేస్తున్న ఉపవాస ప్రార్థనలు నేను చూస్తున్నాను, నేను చూశాను కనుక ఈరోజు నీ దగ్గరికి వచ్చాను. నువ్వు స్వస్థపరచబడి కోరుచున్నావా, నీకు విడుదల కావాలనుకున్నావా అని దేవుడు అడిగితే మీరేం చెప్తారండి? ఏమని చెప్తారండి? కావాలంటారా? కావాలంటారా? గట్టిగా చెప్పండి. కావాలంట. కానీ 38 సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి ఏం చెప్పాడో చూడండి, అక్కడ జాగ్రత్తగా చదవండి. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడూ లేడు. ఏం కావాలనుకుంటున్నాడు అతను? ఆ నీళ్ళే కావాలి, నాకు ఆ నీళ్ళే కావాలి. ఆ నీళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీళ్లు కదిలించినప్పుడు నేను వెళ్ళి ఆ నీళ్ళలో అప్పుడు నాకు విడుదల. చాలామంది అలాగే ఉన్నారు ఈరోజు. చాలామంది విశ్వాసులు అటువంటి జీవితంలో ఉన్నారు, అటువంటి విశ్వాసంలో ఉన్నారు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతుంటే, అయ్యా ఈ వాక్యం కాదు, నేను ఒకటి అనుకున్నాను, నా జీవితం ఇలా ఉండాలని, నేను అలాగే ఉంటాను. వాక్యము హృదయాన్ని కరిగిస్తున్నప్పటికీ, హృదయంతో మాట్లాడుతున్నప్పటికీ, స్వయముగా యేసు ప్రభువారు స్వస్థత కావాలా అని అడిగితే, అయ్యా నాకు కావాలయ్యా అని మోకాళ్ళ మీద పడి ఆయనను ప్రాధేయపడకుండా ఆ వ్యక్తి అంటున్నది ఏంటో తెలుసా? అయ్యా నీళ్లు కదిలించబట్టం నేను 38 సంవత్సరాలుగా చూస్తాను. నాకు ఒక ప్రశ్న వచ్చింది ఇక్కడ, నాకు ఒక ప్రశ్న వచ్చింది. 38 సంవత్సరాలు ఈ వ్యక్తి మాత్రమే లేడు, ఇతని కంటే చాలామంది ఉన్నారు అక్కడ. ఎంతమంది ఉన్నారట? గుంపులు గుంపులుగా. ఈ మాట మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. గుంపులు గుంపులుగా ఇంతమంది ఆ విధంగానే అలాగే ఉండిపోవడానికి కారణం ఏంటి అని నేను ఆలోచన చేస్తే, వీరందరూ ఆ కోనేరు మీదే ఆధారపడ్డారు. ఆ కోనేరు యొక్క నీటి మీదనే ఆధారపడ్డారు. ఆ కోనేటి నీటిని కదిలిస్తున్న దేవుని వైపు తిరిగి, అయ్యా మా వల్ల కావట్లేదు, నేరుగా మా దగ్గరికి రాయని కోరుకున్నది ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఆలోచించి, ఎవరు కూడా ఒక్కరు కూడా ప్రార్థన చేయట్లేదు, ఒక్కరు కూడా దేవుణ్ణి అడుగుతలేదు, అయ్యా మా పరిస్థితులు ఇలా ఉన్నాయి, మా వల్ల కావట్లేదు, సంవత్సరాలుగా మేము ఇక్కడ పడి ఉన్నాం, మా దగ్గరికి ఒక్కసారి రావయ్యా, ఆ నీళ్ళల్లో కాదయ్యా నేరుగా మా దగ్గరికి రాయ. ఆ నీళ్ళలోకి వచ్చినప్పుడు వీడెళ్ళాలని వాడెళ్ళాలని కొట్టుకుంటూ, ఎవరు ముందెళ్ళాలి ఎవరు ముందెళ్ళాలని ఒకరినొకరు నెట్టుకుంటూ, అక్కడ తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేదు, భార్య భర్తలు పిల్లలని ద్వేషాలు కోపాలు దెబ్బలాటలతో వాళ్ళు నెట్టుకుంటూ చివరికి ఎవరూ పొందకుండా ఆ సమయం వెళ్ళిపోతుంటే ఎవరూ లోనికి వెళ్ళలేక అక్కడే మిగిలిపోతూ ఉన్నారు. అలాగే ఎన్ని సంవత్సరాలు కండి? ఎన్నో సంవత్సరాలు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని ఆశీర్వాదం నేరుగా మన దగ్గరికి రావాలి అని అంటే, దేవుని సన్నిధి మన దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే మనం ఏం చేయాలి? అంగీకరించాలి. హల్లెలూయా, అంగీకరించాలి, రిసీవ్ చేసుకోవాలి. యేసు ప్రభువారు స్వస్థత కావాలా అని అంటే ఆ వ్యక్తి అంటున్న మాట ఏంటో తెలుసా? నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అంతేగాని ఎక్కడైనా నాకు నన్ను స్వస్థపరచు ప్రభువా, నాకు స్వస్థత కావాలి ప్రభువా, నా కుటుంబ పరిస్థితులు మార్చు ప్రభువా, నా స్థితిని మార్చు ప్రభువా, అయ్యా నా దగ్గరికి వచ్చావా అని మోకాళ్ళ మీద పడి ప్రాధేయపడి
ఆయనను కన్నీటితో ఆయన పాదాలు తడపలేని పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలుగా? 38 సంవత్సరాలుగా ఉన్నాడు. దేవుని అవకాశం వచ్చింది, దేవుని సన్నిధి వచ్చింది, దేవుని వాక్కు ఆయన దగ్గరకు వచ్చింది. అయినా కూడా హృదయము మార్పులు లేదు. ఈరోజు 2022 సంవత్సరాలు మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలుగా మనం ఆ విధంగా పడి ఉన్నామేమో, మన కుటుంబాల్లో, మన ఇంట్లో, మన పరిస్థితుల్లో, మన పిల్లలు. కానీ ఈ రోజున 2023 సంవత్సరంలో దేవుని వాక్యం హృదయంతో మాట్లాడినప్పుడు, అమ్మా చెప్తున్నాను, వెంటనే హల్లెలూయా ఆలస్యం చేయక దేవునిని అంగీకరించి విశ్వాసం ఉంచి పరిస్థితులను మార్చుకునే స్థితిలోనికి వెళ్ళాలి. యేసు ప్రభు వారు గమనించారు. ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని గమనించిన యేసయ్య ఒక మాట చెప్పాడు అక్కడ, చూడండి. యేసు, నీవు లేచి పరుపెత్తుకొని నడువుమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాడు కోరుకున్నదేంటి? వాడు కోరుకున్నది ఏంటండి? కోనేరు నీళ్ళు. కానీ యేసయ్యమన్నాడు తెలుసా? అక్కడ దాకా వెళ్ళని అవసరం లేదు. హల్లెలూయా, అక్కడ దాకా నువ్వు వెళ్ళని అవసరం లేదు. ఇప్పుడు చెప్తున్నాను, నీ పరుపెత్తుకొని నీవు ఇంటికి పొమ్మన్నాడు. హల్లెలూయా. ఒక్క మాట చాలు. హల్లెలూయా.